ఏపీ, తెలంగాణ అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతిరోజు తెలుగు రాష్ట్రాల అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల ప్రభుత్వానికి మరి సమాచారం అందే విధంగా, మీ యొక్క సమస్యలు పరిష్కారమయ్యే విధంగా మన ఛానల్ తరపున వీడియోస్ అయితే చేస్తున్నాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఏపీ, తెలంగాణ అంగన్వాడీ టీచర్లు మరియు భారతదేశ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా కనీస వేతనాల సమస్యను అయితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ధరలు భారీ ఎత్తున పెరిగాయి. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లు ఆయాలకు ఇస్తున్న వేతనాలు అయితే శ్రమ దోపిడీ అని చెప్పుకోవచ్చు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరి అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ఇక్కడ అనేక సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాలు పెంచదు, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు పెంచకుండా అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఎన్నోసార్లు ధర్నాలు, సమ్మెలు చేస్తే వారిని పోలీసుల చేత, తర్వాత ఉక్కుపాదం మోపి వారిని అరెస్టులు చేయడం, వారికి నోటీసులు ఇవ్వడం, మెమోలు ఇవ్వడం, సస్పెండ్ చేయడం, ఇలా భయభ్రాంతులకు గురి చేస్తూ మరి అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంచకపోవడం అయితే అన్యాయం. ఇక అంగన్వాడీ యూనియన్లు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్ర ప్రభుత్వాలను మరి చర్చలకు పిలిచే విధంగా వీరొక పావులు కలపాలి. ఇక్కడ ప్రతిపక్షాల సహాయం తీసుకుంటారా, కార్మిక సంఘాల సహాయం తీసుకుంటారా, మరి అంగన్వాడీ టీచర్లు ఆయాలు గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఐక్యంగా సంఘటితమై మరి అంగన్వాడీ యూనియన్లను బలోపేతం చేసుకొని మరి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు, ముఖ్యంగా కనీస వేతనాలు, ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు చాలా తక్కువ ఉన్నాయి, శ్రమ దోపిడీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి కనీస వేతనాలు పెంచే విధంగా ఆల్రెడీ గుజరాత్ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పిచ్చాయి. దాదాపు 28,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి అంగన్వాడీ టీచర్కి 25,000, ఆయాకు 20,000 వేతనం వచ్చే విధంగా 2 తెలుగు రాష్ట్రాల అంగన్వాడీ యూనియన్లు ప్రభుత్వం మీద మరి కార్మిక సంఘాల సహాయంతో, ప్రతిపక్షాల పార్టీ వాళ్ళ సహాయంతో, ప్రజాప్రతినిధుల సహకారాలతోటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఒక కీలక ప్రకటన చూస్తున్నాం. కేంద్ర మంత్రి ఇక్కడ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు ఇక్కడ ఒక గమనార్హమైన, చాలా కీలకమైన భావించుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రి ఇలా ప్రకటించడం, మరి పార్లమెంటు సమావేశాల్లో కూడా మరి అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంచే విధంగా ఈ బండి సంజయ్ గారు ఖచ్చితంగా మరి పార్లమెంట్లో అంగన్వాడీ టీచర్ల జీతాల మీద ప్రస్తావన తెస్తారని చెప్పి ఆశిద్దాం. మరి ఏపీ ఎంపీలు కూడా, ఏపీ మంత్రులు కూడా మరి బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అంగన్వాడీల వేతనాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ చూద్దాం, అంగన్వాడీల వేతనాలు పెంచాలి. బీజేపీ అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతాం. కోవిడ్ సమయంలో అంగన్వాడీలు అందించిన సేవలు మరవలేనివి. ఎంపీ నిధులతో పిల్లలకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేయండి. కరీంనగర్ పోషణ మాసం ముగింపు ఉత్సవాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఒక కేంద్ర మంత్రి అంగన్వాడీల వేతనాలు పెంచాలని ప్రకటించడం ఇదొక గుడ్ న్యూస్. మరి ఇదే ప్రశ్నని పార్లమెంట్లో కూడా మరి కేంద్ర మంత్రి గారు ప్రస్తావిస్తే ప్రధానమంత్రి దృష్టికి, ఐసీడీఎస్ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి దృష్టికి కూడా ఈ వేతనాల సమస్య వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఇక్కడ చూస్తే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అయితే అంగన్వాడీ టీచర్ల ఆయాల వేతనాలు పెంచాలని కోరారు. వారి సేవలను గుర్తించడంతో పాటు వేతనాలను కూడా పెంచాలని ప్రభుత్వాన్ని అయితే కోరారు. ఇక బీజేపీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని చెప్పారు. దేశంలో ఒకప్పుడు చిన్నపిల్లలు పోషకాహార లోపంతో ఇబ్బందులు పడ్డారని, అనేక వ్యాధుల బారిన పడ్డారని చెప్పారు. మోదీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు పౌష్టికాహారం అందించేందుకు శ్రీకారం చుట్టడమే కాకుండా విజయవంతంగా పోషణ్ అభియాన్ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ పోషణ మాసాన్ని అయితే 1 మంత్ అయితే చాలా భారీ ఎత్తున ప్రచార ఆర్భాటాలు చేశారు. కానీ మరి ఇక్కడ చూస్తే మెనూ బిల్లులు పెంచకుండా ఇక్కడ పోషకాహార లోపంతో అనేక మంది చిన్నారులు మరణిస్తున్నారు. రూరల్ ఏరియాస్లో, స్లమ్ ఏరియాస్లో మరి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి చిన్నారులకి సరైన పౌష్టికాహారం అందక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఆరోగ్యంగా ఉంటేనే మరి విద్య కూడా వస్తుంది. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా తూతూ మంత్రంగా పోషణ మాసాన్ని నిర్వహించడం విజయవంతమైందని ప్రకటించుకోవడం, జబ్బలు తెచ్చుకోవడం కాదు. ఖచ్చితంగా మరి పోషణ మాసం సందర్భంగానైనా మరి అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే మెనూ బిల్లుల్ని భారీ ఎత్తున పెంచి వారికి నాణ్యమైనటువంటి స్నాక్స్ కానీ, రైస్ కానీ, ఫుడ్ కానీ, ఇతర ఎగ్స్ కానీ, ఇతర పోషకాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు అందించే విధంగా మరి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ధనవంతుల పిల్లలు వారు ఎలాగూ మంచి న్యూట్రిషన్ ఫుడ్, మంచి పోషకాహారాన్ని తీసుకుంటారు. మరి పేదవారి పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇచ్చే మెనూ బిల్లులు అయితే ఏమాత్రం సరిపోవు. మెనూ బిల్లులు భారీ ఎత్తున పెంచి ఈ విధంగా పోషణ మాసం కార్యక్రమాన్ని అమలు చేస్తే చాలా మంచిగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మరి వెంటనే ఆలోచించాలి. అదేవిధంగా ఇక ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు పేరుతో ఉచితంగా 5 లక్షల వైద్యం అందిస్తుందని కూడా చెప్పారు. ఇక బస్తీ దవాఖానాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున కేంద్రమే నిధులు ఇస్తుందన్నారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో మందులు, సూదులు, దూది సహా అన్ని వస్తువులు కేంద్ర నిధుల ద్వారా కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు నిర్వహించిన పోషణ మాసం ముగింపు ఉత్సవాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆరోగ్యం, పోషణ పట్ల అవగాహన కల్పించేందుకు మహిళలు ఏర్పాటు
ఏర్పాటు చేసిన స్టాళ్లను కేంద్ర మంత్రి సందర్శించారు. చిన్నారులకు పోషణ, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు మహిళలు చేతి గ్లౌస్ తరహాలో తయారు చేసిన ఉత్పత్తులు కేంద్ర మంత్రిని ఆకర్షించాయి. వీటిని ప్రతి ఒక్క పిల్లవాడికి అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎంపీ నిధుల నుండి వాటిని కొనుగోలు చేయించేందుకు సిద్ధమని చెప్పారు. అట్లాగే గతంలో ఎంపీ ల్యాండ్స్ నిధుల నుండి 12 లక్షలు కూడా కేటాయించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, సిడిపిఓలు, ఇతర కలెక్టర్ తదితరుల అధికారులైతే భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. సరే, ఏది ఏమైనా కేంద్ర మంత్రి అంగన్వాడీల వేతనాలు పెంచాలి అని చెప్పడం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇదే మాటని పార్లమెంట్లో కూడా ప్రస్తావించాలి. ఎందుకంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 నిష్పత్తిలో ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి కేంద్రం ఎట్లాగో బీజేపీ మంత్రి కాబట్టి బీజేపీ పీఎం నరేంద్ర మోడీకి ఎంపీ బండి సంజయ్ గారు ఒక కీలక లేఖ రాయాలి. ఐసీడీఎస్ మంత్రి అన్నపూర్ణాదేవి కూడా మరి ఈ బండి సంజయ్ గారు అంగన్వాడీల వేతనాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి, లేఖ అయితే రాయాలి. అంగన్వాడీ యూనియన్లు, టీచర్లు ధర్నా సమయంలో కూడా మరి వారికి మద్దతు ప్రకటించి వారి యొక్క జీతాలు, కనీస వేతనాలు పెంచే విధంగా ఇక్కడ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, అదేవిధంగా ఏపీ కేంద్ర మంత్రులు కూడా మరి పార్లమెంటు సమావేశాల్లో ఒక అంగన్వాడీ వేతనాల పెంపు సంబంధించి కీలక ప్రసంగాలు, కీలక చర్చలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఏపీ, తెలంగాణ అంగన్వాడీ యూనియన్లు కూడా ఐక్యంగా పోరాటాలు చేయాలి. కార్మిక సంఘాల మద్దతు తీసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వంతో ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో కూడా ఉద్యోగులకి డిఏలు పెంచారు, తెలంగాణలో కూడా డిఏ పెంచారు, మరొక డిఏ పెంచబోతున్నారు. ఉద్యోగ సంఘాలతో కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతుంది ఏపీ, తెలంగాణలో. అదే మాదిరిగా అంగన్వాడీ యూనియన్లతో కూడా ప్రభుత్వం చర్చలు జరిపే విధంగా ఇక్కడ అంగన్వాడీ యూనియన్లు చర్యలు తీసుకోవాలి. అంగన్వాడీ యూనియన్లు మరి ప్రభుత్వం మధ్య చర్చలు జరిగేటప్పుడు ఏ సమస్యలు ఉన్నాయి, అందులో సత్వరమే పరిష్కరించేటువంటి సమస్యలన్నిటి కూడా ప్రభుత్వం ముందు పెట్టి వాటికి పరిష్కార మార్గాలు కూడా ప్రభుత్వం ముందు ఉంచితే ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంగన్వాడీ యూనియన్లు ఐక్యంగా పోరాటాలు చేయాలి. ఎన్నోసార్లు ధర్నాలు చేస్తున్నారు, సమ్మెలు చేస్తున్నారు. ఎన్నోసార్లు ఏపీ క్యాబినెట్, తెలంగాణ క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది, కేంద్ర పార్లమెంటు సమావేశాలు కూడా ముగిశాయి. ఏ సమావేశాలు పెట్టినా, ఏ సమావేశాల్లో ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని సమ్మెలు చేసినా జీతాలు అయితే పెరగడం లేదని అంగన్వాడీ టీచర్లు అయితే లబోదిబోమని మొత్తుకొని రోడ్డెక్కుతున్నారు. ఇక ధర్నాలు, సమ్మెలు చేస్తున్నారు. ఆల్రెడీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు, భత్యాలు, వారి యొక్క పెన్షన్లు అయితే డబల్, త్రిబుల్ అయితే పెంచుకుంటున్నారు. వారు ఎలాంటి ధర్నాలు చేయకుండా వారికి జీతాలు పెంచుతున్నారు. వారికి వేల కోట్ల, లక్షల కోట్ల ఆస్తులున్నా కానీ వారి యొక్క జీతాలు, వేతనాలు, పెన్షన్లు అయితే పెంచుతున్నారు. కానీ ధర్నాలు, సమ్మెలు చేసి మేము చాలా బాధపడుతున్నాం, చాలా నష్టపోతున్నాం, మాకు మా శ్రమకు తగ్గ వేతనం ఇవ్వండి అని వేడుకున్నా కానీ అంగన్వాడీ టీచర్ల కనీస వేతనాలు అమలు చేయకపోవడం అన్యాయం అని చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఇక ఆల్రెడీ బీహార్ ఎన్నికలకు సంబంధించి దాదాపు లక్షలాది మంది, కొంతమందికి 30,000 జీతం ఇస్తామని చెప్పి టెంపరీ ఉద్యోగులందరికీ ప్రకటించారు. మరి అలా ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. కాబట్టి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాలకు సంబంధించి కనీస వేతనాలు అమలు చేయాలి, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, అంగన్వాడీ టీచర్ల ఆయాలకు ప్రమోషన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అంగన్వాడీల వేతనాలు పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుందాం. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.